రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ చేసిన పోరాటం ఫలించింది. ఏపీలో సామాజిక పెన్షన్ల సమస్య తీరింది. బ్యాంక్ ఖాతాలున్న వారికి మే 1నే పెన్షన్ జమ చేస్తారు. ఈ మేరకు కలెక్టర్లతో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ వీడియో కాన్ఫరెన్స్ లో నిర్ణయం తీసుకున్నారు. బ్యాంక్ ఖాతాలు లేని వారికి మే 1 నుంచి 5వ తేదీ వరకు సచివాలయ ఉద్యోగుల ద్వారా పెన్షన్ పంపిణీ చేస్తారు. దివ్యాంగులు, ఆరోగ్యం బాగాలేని వాళ్లు, మంచం పట్టిన వాళ్లకు ఇంటికి వచ్చి పెన్షన్లు అందజేస్తామని జిల్లా కలెక్టర్లు ప్రకటించారు. ఇదే అంశంపై మరింత సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. సుమిత్ర, ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షాల ఒత్తిడికి ఎట్టకేలకు ప్రభుత్వం తలొగ్గింది. పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఇంటి వద్దనే పంపిణీ చేయాలి అని చెప్పి ప్రతిపక్షాలు దాదాపుగా గత నెల నుంచి కూడా ఈ నెల 1వ తేదీ నుంచి కూడా పోరాడుతూ ఉన్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అధికార పార్టీకి ఒత్తాసు పలుకుతున్న కొంతమంది అధికారులు మాత్రం నేరుగా సచివాలయానికి వచ్చి పెన్షన్లు తీసుకోవాలి అని చెప్పి ఏప్రిల్ నెలలో ఆదేశాలు జారీ చేయడంతో దీని ద్వారా ఇలా చేయటం వల్ల దాదాపుగా 36 మంది మరణించారు అని చెప్పి బ్లూ మీడియా అంతా ప్రచారం చేసింది. అయితే దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు ప్రతిపక్షాలన్నీ కూడా కోరాయి. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాలు కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశాయి. పెన్షన్ పంపిణీదారులు ఆంధ్రప్రదేశ్ లో టెంపరేచర్స్ పెరుగుతుండటం వల్ల వాళ్ళు నేరుగా సచివాలయానికి వచ్చి పెన్షన్లు తీసుకోవడం అనేది సాధ్యం కాని, అందువల్ల పెన్షన్ల పంపిణీని ఇంటి వద్దనే చేయాలి అని చెప్పి కూడా విజ్ఞప్తి చేశారు. అయితే ఈ విజ్ఞప్తిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి పంపితే ఆయన సచివాలయ సిబ్బంది అంతా కూడా ఎన్నికల విధుల్లో ఉన్నారు కాబట్టి పంపిణీ చేయడం సాధ్యం కాదని మరోసారి మొండికేశారు. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్ల పంపిణీ మీద విపరీతంగా ఫిర్యాదులు వస్తున్నాయని, అందువల్ల పెన్షన్ల పంపిణీలో ఎటువంటి ఫిర్యాదులు రాకుండా వాస్తవిక దృష్టితో చూసి పంపిణీ చేయాలని, గతంలో తాము ఇచ్చిన ఆదేశాలను ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న సమయంలో పెన్షన్ల పంపిణీలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలి అని కూడా ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ శాశ్వత ఉద్యోగుల ద్వారా ఈ పెన్షన్ల పంపిణీ అయ్యే విధంగా చూడాలి అని కూడా కోరింది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు మధ్యాహ్నం పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్రంలో మొత్తం 65 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నారు. 1950 కోట్ల రూపాయలు ప్రతి నెల 1వ తేదీని ఇస్తున్నారు. అయితే ఈ పెన్షన్ల పంపిణీ మొత్తాన్ని కూడా ఇప్పటికే పెన్షన్ పొందే లబ్ధిదారులందరూ కూడా మ్యాపింగ్ చేసి ఉండటం వల్ల వీళ్లలో 75% మందికి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయని, వీళ్ళందరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఏప్రిల్ నెల పెన్షన్ మే 1వ తేదీన వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలో పడే విధంగా చూడాలి అని చెప్పి జిల్లా కలెక్టర్లను ఆదేశాలు జారీ చేశారు. ఎవరికైతే పెన్షన్ పొందే వాళ్ళలో బ్యాంక్ అకౌంట్లు లేవో వాళ్ళకు మాత్రం నేరుగా 1వ తేదీని ఇంటికి తీసుకువెళ్లి పెన్షన్ పంపిణీ చేయాలి అని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక దీంతో పాటు సుమిత్ర, మరో కీలకమైన అంశం ఏంటంటే ఎవరైతే పెన్షన్ పొందే వాళ్ళు వికలాంగులు గాని, వృద్ధులు గాని, వితంతువులు గాని, లేకపోతే వివిధ కేటగిరీలకు సంబంధించిన వాళ్ళు, ఇళ్లు కదలలేని వాళ్ళు, మంచం పట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా నేరుగా ఇంటికి తీసుకువెళ్లే ఇవ్వాలి అని చెప్పి కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఏప్రిల్ 1వ తేదీకి ముందు ఇచ్చిన గైడ్ లైన్స్ ని మార్చి మళ్లీ ఈ రోజు మార్గదర్శక సూత్రాలను జారీ చేసింది. ఈ మార్గదర్శక సూత్రాల ప్రకారం 75% మంది పెన్షన్దారులకు బ్యాంక్ అకౌంట్లు ఉండటం వల్ల వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు వేయటం, మిగతా వాళ్ళు ఎవరైతే బ్యాంక్ అకౌంట్లు లేవో వాళ్ళందరికీ కూడా నేరుగా సచివాలయ సిబ్బంది ఇంటికి తీసుకువెళ్లి పెన్షన్లు ఇవ్వటం, వీరితో పాటు ఎవరైతే బెడ్ రిడెన్ ఉన్నారో, అదే విధంగా ఇళ్లు కదలలేని వారు ఉన్నారో, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఇటువంటి వాళ్ళందరికీ కూడా సచివాలయ సిబ్బంది ఇంటి వద్దనే పెన్షన్లు పంపిణీ చేయాలి అని ఆదేశాలు జారీ చేశారు. మే 1వ తేదీన ఈ పెన్షన్ల పంపిణీని పూర్తి చేయాలి అని కూడా ఆదేశాలు జారీ చేశారు. నిన్న కూడా టీడీపీ, జనసేన అండ్ బీజేపీ ఈ ఎన్డీఏ పక్షాల నేతలంతా కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్దకు వెళ్లి పెన్షన్ల పంపిణీని కేంద్ర ఎన్నికల సంఘం తాజా మార్గ ఆదేశాల ప్రకారం ఇంటి వద్దనే పంపిణీ చేయాలని కోరారు. అయితే చీఫ్ సెక్రటరీ నుంచి ఎటువంటి హామీ రాలేదు అని చెప్పి ఈ ఎన్డీఏ పక్షాలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం ముందు సచివాలయంలోని ఫస్ట్ బ్లాక్ లో ఆందోళన కూడా పూనుకున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు మళ్లీ
కేంద్ర ఎన్నికల సంఘం సాధారణ పరిశీలకుడు విజయవాడలో ఉన్నారు. ఆయన్ని కొద్దిసేపటి క్రితం మళ్ళా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలు వెళ్లి కలిసి పెన్షన్ల పంపిణీలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వృద్ధులు, వికలాంగులు, వితంతువులు వీళ్ళంతా కూడా సచివాలయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు చేరుకుంటున్న తరుణంలో వీళ్ళకి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని, అందువల్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా కేంద్ర ఎన్నికల సంఘం జనరల్ అబ్జర్వర్ ని కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరగటంతో కొంతమంది అధికారులు ఈ రోజు మధ్యాహ్నం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కలెక్టర్లతో పెన్షన్ల పంపిణీలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నూతన మార్గదర్శక సూత్రాలు జారీ చేశారు. అయితే బ్యాంక్ అకౌంట్లకు 75% మందికి ఉండటంతో వాళ్ళందరికీ డీబీటీ ద్వారా పెన్షన్లు పంపిణీ చేస్తుండటంతో మళ్ళా వీళ్ళంతా కూడా, ఈ పెన్షన్దారులంతా కూడా ఎవరైతే పెన్షన్లు పొందుతున్నారో వీళ్ళంతా మళ్ళా బ్యాంకులకు వెళ్లి డబ్బులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని కూడా ప్రతిపక్షాలు అంటున్నాయి. మొత్తానికి అయితే ఎవరు కూడా సచివాలయానికి రావాల్సిన అవసరం లేదని, 1వ తేదీ మధ్యాహ్నానికల్లా కూడా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో పెన్షన్లు మొత్తం జమ అవుతాయని, ఎవరికైతే బ్యాంక్ అకౌంట్ లేవో వాళ్ళందరికీ కూడా నేరుగా ఇంటికి తీసుకొచ్చి సచివాలయ సిబ్బంది ఇస్తారు అని కూడా అధికారులు ప్రకటించారు. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ రామారావు.